శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి రాత్రి 11:26 వరకు, అనంతరం త్రయోదశి. కృత్తికా నక్షత్రం ఉదయం 8:43 వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. గంటయోగం రాత్రి 11:08 వరకు, అనంతరం వృద్ధి యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12:48 వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు ఉదయం 6:29 నుండి 7:58 వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:07 నుండి 5:37 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 7:36 వరకు. నేటి వర్జం రాత్రి 11:38 నుండి 1:08 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, మాధ్వ వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి ఈ రోజున. ఎందుకంటే దశమి ఘడియలో 3వ వంతు ఉన్నా కూడా కొన్ని సంప్రదాయాలను అనుసరించి ఆ రోజున దశమితో కూడినటువంటి ఏకాదశిని గ్రహించారు. ఏకాదశి సూర్యోదయానికి లేకపోయినా బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నప్పటికీ కూడా ఆ సమయాన్ని ద్వాదశితో కూడిన ఏకాదశిని గ్రహిస్తారు కనుక ఈనాడు మధ్వ వైష్ణవ సంప్రదాయం వారికి ఈనాడు ఏకాదశి. మనకి 3 విశిష్టమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. కొందరు వీటిని మతాలు అంటారు, కానీ వాస్తవంగా ఇవి సంప్రదాయాలని మాత్రమే మనం వ్యాఖ్యానించాలి. ఇవి సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చినటువంటి సంప్రదాయాలు. ఏమిటి ఈ సిద్ధాంతాలంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు. ద్వైత సిద్ధాంతము అనగా మధ్వాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి, ఈ సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారిని మధ్వలు అని పిలుస్తారు. ఇక రెండవది అద్వైత సిద్ధాంతం. సాక్షాత్తు శంకర స్వరూపులైనటువంటి అభినవ శంకరులు ఆదిశంకరాచార్య స్వామి వారు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సంప్రదాయం స్మార్తులు మొదలైనటువంటి శైవ వైష్ణవ భేదరహితంగా ఉండేటటువంటి సంప్రదాయం ఇది. ఇక మూడవది విశిష్టాద్వైతం. రామానుజాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి సంప్రదాయం ఇది. ఈ సంప్రదాయానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆచరణీయ పద్ధతులు ఉన్నాయి. మొత్తం మీద పురాణ, వేద, శృతి, స్మృతులకు సంబంధించే ఈ 3 సంప్రదాయాలు కూడా కొనసాగడం చాలా విశేషం. కాకపోతే దైవారాధనలో ఉండేటటువంటి మార్గభేదం మాత్రమే ఉంటుంది తప్ప వేరే ఇంకెక్కడ విశిష్టమైనటువంటి విశేషమైన భేదాలు ఏవి కూడా వీటిల్లో కనపడవు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే విష్ణు దేవతాత్మకమైనటువంటి వారం శనివారం. సాధారణంగా మనం కృష్ణారాధన చేసిన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన, అలాగే విష్ణు సంబంధమైనటువంటి దైవతాలైనటువంటి మన ఆంజనేయ స్వామి మొదలైనటువంటి దేవతల ఆరాధన చేసిన శనివారం నాడు చేస్తూ ఉంటాం. ఇక తిథుల విషయంలో విష్ణు దేవతాత్మకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. వాస్తవంగా ఏకాదశి మనం విష్ణు దేవతాత్మకమైనది అనుకుంటాం. ఖచ్చితంగా ఏకాదశి విష్ణు దేవతాత్మకమైనదే, హరివాసనం అని కూడా అంటారు. కానీ పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే ద్వాదశి నాడు విశేషమైన ఆరాధన చేయటం కోసం ఏకాదశి ఉపవాసం అని అనేక గ్రంథాల్లో దీని గురించి వ్యాఖ్యానింపబడ్డది. అంటే ద్వాదశి తిథి నాడు చేసేటటువంటి విష్ణారాధన సమస్త శుభాలను మనకి అందిస్తుంది. ముఖ్యంగా ద్వాదశి నాడు సాలగ్రామార్చన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అటువంటి సాలగ్రామార్చన ద్వాదశి శనివారం చాలా విశేషం. కలియుగ వరదుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైన కలియుగంబున వేరుండు గతీయులు ఏదు అంటారు. అటువంటి యుగదైవమైనటువంటి వెంకటేశ్వరుడు కూడా సాలగ్రామ శిలారూపంగానే మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావుడు. అటువంటి వెంకటేశ్వర స్వామి స్తోత్రపారాయణ చేయడం, మన సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం వల్ల మనం విశేషమైన ఫలితాలను కూడా చక్కగా పొందగలుగుతాం. కలవు సంకీర్త్య కేశవం, కలవు స్మరణాన్ముక్తి. కలియుగం ఏమిటంటే నామయజ్ఞానికి చాలా ప్రాధాన్యత చెప్పారు ఈ కలియుగంలో. అటువంటి భగవన్నామం చేయటం కూడా విశిష్టమైనటువంటి యజ్ఞం అని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి యథాశక్తిగా భగవన్నామ స్మరణ చేసి అందరూ తరిస్తారని మనసారా ఆశిస్తూ నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ వంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో
గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం కృతిక, ఉదయం 8:41 వరకు. అనంతరం నక్షత్రం రోహిణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, మీనంలో శని సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఈ రవి బుధుల కలయిక మిథున క్షేత్రంలో చక్కటి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి విద్యా విషయాల్లో అనుకూలతని పెంచుతుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా మారతాయి. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. విద్యా విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు విద్యాపరంగా సాధించగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకి గృహోపయోగ కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి సునాయాసంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన అవకాశాలు క్రీడారంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ధైర్య సాహసాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. చాకచక్యంతో వ్యవహరించి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యలను కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయి. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేధిస్తున్నటువంటి కార్యక్రమాలు పరిష్కారాలు పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి దగ్గుతాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. సంభాషణ రుచిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అభివృద్ధి సాధించగలుగుతారు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆదాయం తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కొనసాగుతుంది, ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు, శారీరక శ్రమ అధికమవుతుంది, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, నూతన కార్యక్రమాల విషయంలో సందిగ్ధత ఉంటుంది, నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపారంగా చవి చూస్తారు, విద్యార్థులకి సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి, మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆకస్మిక చిక్కులు సమస్యలు ఆరోగ్యపరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరచిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మహిళలకు ధీశక్తి పెరుగుతుంది. తెలివైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి పథంలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక రంగంలో, వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి అనుకోని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆకస్మిక భయాలు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం, స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక లబ్ధిని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారు వృత్తిపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఆర్థిక పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి చిరు ఇబ్బందులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. అనుకున్నదే తడవుగా మహిళలు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన విషయాల్లో చిరు సమస్యలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ప్రాధాన్యతను పెంచుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. క్రీడా విషయాల్లో చిరు సమస్యలు శారీరకంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా లేకపోలేదు. ఆకస్మిక విజయాలు కూడా లేకపోలేదు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. కార్యాచరణలో లోపాలు గుర్తించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ఆశించిందే తడువుగా విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విస్మయాలకి దారితీస్తాయి. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయలేకపోతారు. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలు, విభేదాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఉంటుంది. ఇతరులచే మోసగింపబడేటువంటి వాతావరణం విస్మయాలకి దారితీస్తుంది. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చితి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించలేకపోతారు. అసహన పరిస్థితులు ఎదుర్కోలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, అడ్డంకులు, విఘ్నాలు దూరం చేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులు శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి. గుర్తింపుతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ వాటిని అవలంబించేటువంటి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. తద్వారా విముఖత చోటు చేసుకుంటుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు మహిళలకు పనికిరావు. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు పడమట.
ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వాహన ప్రాప్తి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గెలుపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పురోగవృద్ధికే చేసేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. కార్యకలాపాలు విద్యార్థులకి సులువుగా అనుకున్నటువంటి రీతిలో సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలు నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఆకస్మికంగా దూరమవుతాయి. ప్రశాంతతని కలిగిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసుకుని విజయాలు సాధించాలని, విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి పరిష్కారాలకి నోచుకోవాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా పెంపొందింప చేసుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దైనందిన జీవితంలో అదృష్టయోగం కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను చూసినట్లయితే రోజంతా కూడా శుభ ఫలితాలు చేకూరుతాయి. దీనికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాలలో కొన్ని ప్రామాణిక శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాలలో చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటంటే, కపిలం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యహ పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కపిలం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం అంటే అర్థం ఏంటంటే, ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజంతా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే అగ్నిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక దీపాన్ని దర్శించుకోవాలని ఈ శ్లోకం మనకు చెప్తోంది. సూర్యుడిని ఉదయం నిద్ర లేవగానే దర్శిస్తే కూడా ఆ రోజంతా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే జలము, నీటిని దర్శిస్తే కూడా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. చదువు చెప్పే గురువులను కానీ, పురాణాలు చెప్పే గురువులను కానీ ఉదయం నిద్రలేవగానే దర్శించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరః. ఉదయం నిద్రలేచిన తర్వాత వీటిని ఎవరైతే దర్శిస్తారో దానివల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉదయం నిద్రలేచిన తర్వాత రోజంతా అదృష్టం కలగటానికి వేటిని దర్శించాలో ఇంకొక ప్రత్యేకమైన శ్లోకం కూడా చెప్పారు. ఆ ప్రత్యేకమైన శ్లోకం ఏంటంటే, ఆ శ్లోకంలో ప్రధానంగా 8 విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ 8 విషయాలకు సంబంధించినటువంటి శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్ట విప్రో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమ అంటుంది శ్లోకం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, లోకేషు మంగళాన్యష్ట, అష్టమంగళములు కలగాలంటే 8 రకాలైనటువంటి వాటిని ఉదయం నిద్రలేచిన తర్వాత దర్శించాలి. వాటిలో మొట్టమొదటిది విప్రో, వేదాంతాలు చదివినటువంటి వ్యక్తిని దర్శించాలి. రెండవది గావి అంటే గోమాతను దర్శించాలి. మూడవది అగ్ని
అగ్నిదేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. 4వది హిరణ్యం అంటే బంగారాన్ని దర్శించాలి. ఉదయం నిద్రలేవగానే బంగారం చూస్తే హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం కాబట్టి అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ తర్వాత 5వది సర్పి. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఉదయం నిద్రలేవగానే ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత 6వది ఆదిత్య, ఆదిత్యుడిని దర్శనం చేసుకోవాలి. 7వది ఆప, ఆప అంటే జలము. 8వది రాజు, రాజు అంటే పరిపాలకుడు. వీటిని అష్టమంగళములు కలగటానికి దర్శించాలని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ముకుందుణ్ణి స్మరించుకోవాలి. ముకుందుడు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే దర్పణం, అద్దాన్ని దర్శిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరోచనం అని ఒక పదార్థం ఉంటుంది. ఆ గోరోచనాన్ని దర్శనం చేస్తే చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం కలగటానికి ఆస్కారం ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సిద్ధార్థకాన్ని దర్శిస్తే కూడా చాలా మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఉదయం నిద్ర లేవగానే తెల్ల ఆవాలు చూస్తే చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే పుష్పాలలో కూడా గన్నేరు పూలు, పద్మ పుష్పాలు ఉదయం నిద్ర లేవగానే చూడటానికి చాలా ప్రశస్తమైనవి. గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం దర్శించినట్లయితే దానివల్ల ఆ రోజు చేసే ప్రతి పనిలో కూడా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి నిజ జీవితంలో అదృష్ట యోగాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఉదయం నిద్ర లేవగానే ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులను శాస్త్ర ప్రమాణంగా చెప్పబడిన శ్లోకాలను అనుసరించి దర్శించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మాస శివరాత్రి. ఈ సందర్భంగా పరమేశ్వరుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.